స్క్రీన్ షేర్ అవుతుంది కదా మీ అందరికి? యా, థ్యాంక్ యూ. సో కంపెనీ క్రియేట్ చేసాం, ఎడిట్ చేసాం, లెడ్జర్ క్రియేషన్ చేసాం, ఎడిట్ చేసాం, లెడ్జర్ కాన్సెప్ట్ కూడా అయింది, క్యాపిటల్, ఫిక్స్డ్ అసెట్, డైరెక్ట్ ఇండైరెక్ట్ గురించి కూడా చెక్ చేసుకున్నాం మనం. అండ్ ఈ రోజు వోచర్ ప్రతి రూపాయి ఎవ్రీ రూపీ. సో ఇదేంటి టాపిక్, ఓచర్స్ పోస్టింగ్ దగ్గరికి వస్తున్నాము. ప్రాబ్లం నెంబర్ 1, ఓచర్స్ పోస్టింగ్ ప్రాబ్లం నెంబర్ 1, బేసిక్ అకౌంటింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ టాలీ. ఓచర్ పోస్టింగ్ అండ్ బేసిక్ అకౌంటింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ టాలీ ఆ టాపిక్ దగ్గర ఉన్నాము. ప్రాబ్లం నెంబర్ 1. ఇక్కడ మనం ఎంట్రీలు వేసే ముందు అంటే ప్రతి రూపాయి ఇక్కడ 4 lakhs, 35,000, 25,000, 10,000 అమౌంట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే అమౌంట్స్ అనేవి డీల్ చేయలేదు. ఈ రోజు నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా మన అమౌంట్స్తో పాటు స్టార్ట్ అయిపోతామండి. మీకు ముందు క్లాసెస్ కూడా రివిజన్ అయిపోతాయి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. సో కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ అయిపోయింది. ఇంకా లాస్ట్ వన్ ఏంటి అంటే ఓచర్ క్రియేషన్. ఎప్పుడైతే ఈ 3 పార్ట్స్ అయిపోయో మనకి టాలీ అనేది ఆల్మోస్ట్ 30% టాలీ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఈ 3 పాయింట్లే మనకి మెయిన్ థింగ్. బేసిక్ అంటాం చూసారా, ఇదే బేస్ అండి. ఈ 3 పాయింట్స్ బాగా స్ట్రాంగ్ ఉండండి. తర్వాత 1 by 1 మనం డెప్త్ వెళ్తూ ఉంటాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఓచర్ క్రియేషన్ చేయాలి. మరి ఓచర్ని క్రియేట్ చేయాలి అనుకుంటే కంపెనీ క్రియేట్ చేయాలి, దానికి సంబంధించి లెడ్జర్ని కూడా క్రియేట్ చేయాలి. ఈ 2 ఉంటేనే ఓచర్స్ అనేవి పోస్ట్ చేయగలం. మళ్ళీ చెప్తున్నా, కంపెనీ లెడ్జర్ క్రియేట్ చేస్తేనే ఓచర్స్ అనేవి క్రియేట్ చేయగలం, లేకపోతే ఓచర్ అనేది వెయ్యలేం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ బిజినెస్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారంటే శ్యామ్. సో మీ అందరికీ తెలుసు కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, వాట్ ఈస్ వాట్. సో లోడ్ అవుతుంది. యా, కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. సో నేను Alt K నుంచి వెళ్తున్నాను. క్రియేట్ చెప్పాను 2 ways ఉంటాయి. ఆ వేలోనే వెళ్ళొచ్చు, ఇలా అయినా వెళ్ళొచ్చు క్రియేట్ చేయడం కంపెనీ. సో ఓనర్ పేరు శ్యామ్ అండ్ కో. ఎంటర్. అడ్రస్ ఏం అవసరం లేదు ప్రస్తుతానికి. ఆంధ్రప్రదేశ్, ఇండియా. పిన్ కోడ్ ఉంటే పిన్ కోడ్, ఫోన్ నెంబర్స్ ఉంటే ఎంటర్ చేయండి. ఫినాన్షియల్ ఇయర్ సరిపోయింది కదా, 1st April 24. ఎంటర్ చేసుకెళ్లే బదులు సేవ్ షార్ట్ కట్ కి Ctrl+A. అండ్ కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఎప్పుడైతే ఈ డైలాగ్ బాక్స్ వచ్చిందో ఇక్కడ కూడా ఇంకొకసారి సేవ్ చేయండి షార్ట్ కట్ కి Ctrl+A. కాబట్టి 2 times మనం Ctrl+A క్లిక్ చేయాలి. సో కంపెనీ క్రియేటెడ్ ఓవర్. సో 1 point ఈజ్ ఓవర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లెడ్జర్ క్రియేషన్. సో లెడ్జర్ క్రియేట్ చేయాలంటే ఎందులోకి వెళ్తాం? ఇక్కడ మాస్టర్స్ అని కనిపిస్తుంది కింద, క్రియేట్ గ్రూప్ అని కనిపిస్తుంది కదా, దీని కింద లెడ్జర్ అనే పాయింట్ ఉంది చూసారు కదా, ఈ లెడ్జర్లోకి వెళ్తాం. ఈ టాపిక్ ఆల్రెడీ మనం ఫినిష్ చేసుకున్నాం. సో ఓనర్ పేరు ఏంటి? శ్యామ్. నేను చేస్తుంటాను, మీరు కూడా చెయ్యండి, ప్రాబ్లం ఏం లేదు. లేదా విన్న తర్వాత చేస్తానన్నా చెయ్యండి. ఓకే. సో శ్యామ్ కంట్రోల్ గ్రూప్ క్యాపిటల్ అకౌంట్ మీ అందరికీ తెలుసు, Ctrl+A. నెక్స్ట్ వన్ ఏంటి? ఫర్నిచర్ కంట్రోల్ గ్రూప్ ఫిక్స్డ్ అసెట్. నేను F అని క్లిక్ చేస్తే నాకు రైట్ సైడ్ చూడండి ఫిక్స్డ్ అసెట్ వచ్చేసింది. ఇలా అయినా తీసుకోవచ్చు, మీరు టైప్ చేస్తున్నా పర్వాలేదు ఇక్కడ. ఓకేనా? ఫిక్స్డ్ అసెట్ Ctrl+A. నెక్స్ట్ కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్ Ctrl+A. నేను స్పీడ్గా చేస్తున్నానండి ఎందుకంటే మీకు ఆల్రెడీ టాపిక్ అయ్యింది. రెంట్ పెయిడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నేను IND అని టైప్ చేయగానే వచ్చేసింది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ Ctrl+A. నెక్స్ట్ ఫీజ్ రిసీవ్డ్, రెంట్ పెయిడ్ నెట్ బిల్ పెయిడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ Ctrl+A. ఫీజెస్ రిసీవ్డ్ REC అని పెట్టేస్తున్నాను. ఇన్కమ్ ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ Ctrl+A. సేవ్ షార్ట్ కట్ కి Ctrl+A. ప్రింటర్ పర్చేస్డ్ ఫిక్స్డ్ అసెట్. ప్రింటర్ అని ఇచ్చినా పర్లేదు, ప్రింటర్ పర్చేజ్ అని రాసినా పర్వాలేదులేండి. ఫిక్స్డ్ అసెట్ Ctrl+A. సో కంపెనీ క్రియేట్ చేశాను. ఫస్ట్ పాయింట్ ఎస్కేప్ చేసుకొని గేట్ ఆఫ్ టాలీకి వస్తా. సెకండ్ పాయింట్ లెడ్జర్ కూడా క్రియేట్ చేసేసా.
సో ఈ 2 పాయింట్స్కి మనకి క్లారిటీ వచ్చేసింది కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు ఈరోజు రియల్ సమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. లాస్ట్ క్లాస్లో శ్యామ్ కంపెనీ క్రియేట్ చేసాము కదా సార్, మళ్ళీ దేన్ని యూజ్ చెయ్యలేమా? చెయ్యొచ్చు మేడం. త్రివేణి మేడం శ్యామ్ పేరు మీదే మీరు ఆల్రెడీ క్రియేట్ చేశారు చూసారా, దాన్ని తీసుకొని కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ కంపెనీ అని ఉంది కదా, నేమ్ ఆఫ్ కంపెనీలో ఆ పేరు అనేది మీకు కనిపించాలి ఇక్కడ. ఓకేనా? ఆల్రెడీ మీరు క్రియేట్ అయితే ఇగోండి ఇక్కడ తీసేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఆ కంపెనీ పేరు ఉంటే సరిపోతుంది. ఓకే, ఒకవేళ మీకు ఆ పేరు అనేది ఎలా తీసుకురావాలి మీకు తెలియలేదు అనుకోండి, లెడ్జర్ క్రియేషన్ మళ్ళీ చెప్పండి సార్. మేడం ERP 9 చేస్తాను కదా, అప్పుడు వినండి. ఓకేనా? ప్రైమ్ ఆల్రెడీ చెప్పేసాను లెడ్జర్ క్రియేషన్. ఇప్పుడు ప్రైమ్ ERP 9 చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా వినండి మంజుల గారు. సో ఇక్కడ కంపెనీ క్రియేషన్ అయిన తర్వాత లెడ్జర్ క్రియేషన్ కూడా నేను క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఓచర్స్, ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్ళి వేస్తామంటే ఈ ఓచర్స్ కనిపిస్తుంది చూడండి. ఓచర్స్ కనిపిస్తుందా? ఇదిగోండి నేను డౌన్ ఏరో తీసుకుని వస్తున్నాను. ఓచర్స్, ఈ ఓచర్లోని క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ పైన చూడండి పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? పేమెంట్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 2 ఆప్షన్స్ అనేవి ఈ ఓచర్లో చాలా ఇంపార్టెంట్. 1 ఈజ్ పేమెంట్, సెకండ్ 1 ఈజ్ రిసిప్ట్. నోట్ చేసుకోండి, 1 ఈజ్ పేమెంట్, సెకండ్ 1 ఈజ్ రిసిప్ట్. ఈ ఓచర్లో ఈ 2 పాయింట్స్ అనేవి బాగా రిపీట్ అవుతాయి. ఆర్గనైజేషన్లో కూడా ఈ 2 పాయింట్స్ లేకుండా ఆ కంపెనీ అనేది రన్ అవ్వదండి, ఎంట్రీలు వేయడానికి రన్ అవ్వదు. ఖచ్చితంగా ఈ 2 పాయింట్స్ మీద ఆర్గనైజేషన్ రన్ అవ్వాల్సిందే. ఈ 2 పాయింట్స్ మీద టాలీలో ఎంట్రీలు వేయాల్సిందే. గుర్తుపెట్టుకోండి, ఒకటి పేమెంట్, ఇంకొకటి రిసిప్ట్. ఎలా ఐడెంటిఫై చేస్తామంటే వెరీ సింపుల్, గుర్తుపెట్టుకోండి. మీరు ఓనర్ కాదు, మీరు ఆర్గనైజేషన్ అనుకోండి. మీరు ఓనర్ కాదు, మీరు ఆర్గనైజేషన్ అనుకోండి. ఆర్గనైజేషన్కి ₹1 వస్తుంది రిసిప్ట్, ఆర్గనైజేషన్ నుంచి ₹1 వెళ్ళిపోతుందంటే అది పేమెంట్. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఓనర్ కాదు, మీరు ఆర్గనైజేషన్ అనుకుంటేనే మీరు టాలీ ఆపరేట్ చేయగలరు, లేకపోతే టాలీ ఆపరేట్ చేయలేరు. మళ్ళీ చెప్తున్నా, మీరు ఆర్గనైజేషన్ అనుకోండి. ఆర్గనైజేషన్కి ₹1 వస్తాయి రిసిప్ట్, అంటే మీకు ₹1 వస్తుందంటే రిసిప్ట్, మీ దగ్గర నుంచి ₹1 పోతుందంటే పేమెంట్. పేరులోనే ఉంది పేమెంట్ రిసిప్ట్. పే చేస్తే పేమెంట్, వస్తే రిసిప్ట్. పేమెంట్ షార్ట్ కట్ కి F5, రిసిప్ట్ షార్ట్ కట్ కి F6. మనకి కీబోర్డ్లో ఫంక్షన్ కీస్ అని ఉంటాయి, F1 నుంచి F12 వరకు ఉంటాయి. F1 నుంచి F12 వరకు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. F5 పేమెంట్, F6 రిసిప్ట్. డెస్క్టాప్ వాళ్ళకి అయితే ఇబ్బంది ఉండదండి. ల్యాప్టాప్ వాళ్ళకి అయితే చూడండి, F5 F6 నొక్కితే పనిచేయవు కొన్ని ల్యాప్టాప్లు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే FN కీ అని చెప్పి మీకు విండోస్ బటన్ పక్కనే ఉంటుంది, కిందని ఎడం చేతి వైపు లెఫ్ట్ హ్యాండ్ వైపు FN కీ ఉంటుంది. దాన్నే ఫంక్షన్ కీ అంటాం. అంటే ఫంక్షన్ కీస్ అనేవి యూజ్ అవ్వాలి అంటే ఆ ఫంక్షన్ కీ హోల్డ్ చేసి ఉంచుకోండి, అంటే పట్టుకొని ఉంచి మీరు F5 F6 నొక్కితేనే పనిచేస్తాయి. ఇప్పుడు చూడండి, నేను F6 నొక్కగానే నేను రిసిప్ట్లోకి వెళ్ళాను. నేను F6 నొక్కగానే రిసిప్ట్లోకి యాడ్ అయ్యాను. చూడండి, నేను F5 క్లిక్ చేస్తాను. చూడండి, F5 పేమెంట్లోకి వచ్చాను. గమనిస్తున్నారా? F6 అయితే రిసిప్ట్, F5 అయితే పేమెంట్. మారుతున్నాయి కదా నేను చెప్తున్నవి. సో ఈ విధంగా F5 F6 క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు షార్ట్ కట్ కి మర్చిపోయారు అనుకుందాం, ఈ రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ మీకు కనిపిస్తున్నాయి పేమెంట్ రిసిప్ట్, పేమెంట్ రిసిప్ట్. ఈ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి పేమెంట్ F5, రిసిప్ట్ F6. ఓకే, ఇప్పుడు నేను F6 మీద రిసిప్ట్ మీద నొక్కగానే చూడండి రిసిప్ట్లోకి యాడ్ అయ్యాం. F5 మీద నొక్కిన వెంటనే పేమెంట్లోకి యాడ్ అయ్యాం. సో ఇలా రైట్ సైడ్ కూడా మీకు ఆప్షన్స్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. ఓకే కదా ఇది రైట్. ఇప్పుడు ఎంట్రీలు వేద్దామండి, స్టెప్ బై స్టెప్ ఎంట్రీస్ వేసేద్దాం. రైట్, ఇప్పుడు నేనేమన్నాను, మిమ్మల్ని ఆర్గనైజేషన్ అనుకోమని చెప్పాను. ఇప్పుడు మిస్టర్ శ్యామ్ అనే వ్యక్తి 4 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. ఈ 4 lakhs కంపెనీలో పెడుతున్నాడా లేకపోతే కంపెనీ నుంచి తీసేస్తున్నాడా డబ్బులు? ఆ 4 lakhs కంపెనీలో పెట్టడానికే కదా తెచ్చాడు.
ఆ 4 లక్షలు ఇప్పుడు కంపెనీ రన్ అవ్వాలంటే ఆ 4 lakhs ఏమవ్వాలి? కంపెనీలో పెడితేనే కంపెనీ రన్ అవుతుంది, లేకపోతే కంపెనీ రన్ అవుతుంది ఏంటి? అవ్వదు. కాబట్టి ఆర్గనైజేషన్లోకి డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా? 4 lakhs అంటే వస్తున్నాయి. వస్తే పేమెంట్లో వేసుకోవాలా, రిసిప్ట్లో వేసుకోవాలా? ఆర్గనైజేషన్కి వస్తే రిసిప్ట్, ఆర్గనైజేషన్ నుంచి ₹1 పోతుంది అంటే పేమెంట్. మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఆర్గనైజేషన్కి ₹1 వస్తే రిసిప్ట్, ₹1 పోతే పేమెంట్. కాబట్టి ఇక్కడ 4 lakhs కంపెనీకి వస్తున్నాయి కాబట్టి నేను రిసిప్ట్ నొక్కా. చూడండి ఇప్పుడు నేను రిసిప్ట్లో ఉన్నా అంటే ఈ 4 lakhs ఎంట్రీ రిసిప్ట్లో వెయ్యాలి, గుర్తుపెట్టుకోండి. ఈ 4 lakhs ఎంట్రీ రిసిప్ట్లో వేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ మీకు పేమెంట్ అని ఉంటే రిసిప్ట్లోకి తెచ్చుకోండి F6 నొక్కి, లేదా అవ్వకపోతే ఇలా రైట్ సైడ్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్ యూజ్ చేసేనే చేయండి. సో అకౌంట్లో ఏం వేసుకోవాలి అంటే ఈ 4 lakhs క్యాష్ రూపంలోనే వాళ్ళు తీసుకొస్తున్నారు కాబట్టి ఇక్కడ క్యాష్ తీసుకోండి. సి నొక్కితే చాలు, మనకి రైట్ సైడ్ చూడండి క్యాష్ అని పడింది. సో క్యాష్ ఎంటర్ చేయండి. ఈ క్యాష్ ఎవరు తీసుకొస్తున్నారు? మిస్టర్ శ్యామ్. కాబట్టి ఇక్కడ నేను శ్యామ్, ఇదిగోండి SH అని టైప్ గానే చూడండి, నాకు రైట్ సైడ్ కనిపిస్తున్నాయి శ్యామ్ అని. ఇక్కడ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? లెడ్జర్లో క్రియేట్ చేశాను, క్యాపిటల్ అకౌంట్ అని చెప్పి ఎక్కడ క్రియేట్ చేశాను? లెడ్జర్లో క్రియేట్ చేస్తేనే మీకు ఇక్కడ కనిపిస్తాయండి. మీరు ఒకవేళ లెడ్జర్లో క్రియేట్ చేయలేదు అనుకోండి, ఇక్కడ మీకు కనబడవు. ఇక్కడ నీకు లిస్ట్లో రావట్లేదంటే దాని అర్థం ఏంటి అంటే లెడ్జర్లో క్రియేట్ చేయలేదు అని అర్థం. ఓకేనా? లెడ్జర్లో క్రియేట్ చేస్తేనే మీకు లిస్ట్ అవుతుంది, లేకపోతే లిస్ట్ అవ్వదు. సో శ్యామ్ అనే వ్యక్తి దగ్గర తీసుకొస్తున్నారు, నేను ఎంటర్ చేస్తాను. చూడండి అమౌంట్ దగ్గరకు వచ్చేసాను, 4 lakhs. జీరోస్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎంటర్. ఇప్పుడు చూడండి క్యాష్లోకి 4 lakhs అనేది యాడ్ అయింది. త్రివేణి మేడం గారు అడిగారు, సార్ క్యాష్ యాడ్ అవుతుందా, 1 by 1 యాడ్ అవుతుందా అని. త్రివేణి మేడం చెక్ చేసుకోండి, ఇక్కడ నుంచి మీకు ఐడియా వస్తుంది. చూడండి 4 lakhs క్యాష్ రూపంలో తీసుకొచ్చాడు బిజినెస్ స్టార్ట్ చేయడానికి. క్యాష్లోకి 4 lakhs యాడ్ అయింది. ఎవరు తీసుకొచ్చారంటే శ్యామ్. అర్థమవుతుందా? రిసిప్ట్లో ఉంది. ఎంటర్ 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 చేసుకొని వెళ్ళిపోండి ఇక్కడ, లేదా సేవ్ షార్ట్ కట్కి Ctrl+A. ఇక్కడైనా సేవ్ షార్ట్ కట్కి Ctrl+A. మీరు ఎంటర్ చేసినా పర్వాలేదు, లేదా డైరెక్ట్గా Ctrl+A క్లిక్ చేసేస్తానన్నా పర్వాలేదు. ఒక నిమిషం ఆగండి, నాది ఎంట్రీ అవ్వలేదు. క్యాష్ శ్యాము 4 lakhs. ఎంటర్ ఎంటర్ అగైన్ ఎంటర్. ఇదిగోండి లాస్ట్లో యాక్సెప్ట్ SR అని వచ్చింది చూసారా, ఇలా రావాలి, ఇలా రావాలి. ఎవరికైతే ఇక్కడ ఇలా రాకుండా డేట్ చేంజ్ చేయమని అంటుంది, ఫినాన్షియల్ ఇయర్ అని చెప్పి మీకు ఇక్కడ ఒక వార్నింగ్ వస్తుంది. అలా వార్నింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు రైజ్ హ్యాండ్ చేయండి. ఇలా యాక్సెప్ట్ అని రాకుండా ఊప్స్ అని కానీ వార్నింగ్ అని కానీ ఏమైనా వచ్చింది అనుకోండి, రైజ్ హ్యాండ్ చేయండి. ఓకే, ఒకరు ఇద్దరు. నిహారిక గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ నాకు అది అలా వచ్చింది సార్, ఊప్స్ అని వచ్చి 31st March 2022 అని వచ్చింది కదా మేడం. మీరు ఏం చేస్తారు? మీది ప్రైమా ERP9? ప్రైమ్ సార్. అలాను అది వచ్చిన తర్వాత మళ్ళీ దాని అంతటా క్లోజ్ అయిపోయింది ప్రైమ్. మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేశాను. ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోయిందా? డైరెక్ట్ సాఫ్ట్వేర్ క్లోజ్ అయిపోయిందా? అవును సార్. తర్వాత ఇవాళ చేసిందిను మొన్న చేసిందిను అది లెడ్జర్ మళ్ళీ పోయింది, అది డిలీట్ అయిపోయింది. సేవ్ కూడా చేశాను కానీ మళ్ళీ పోయింది. ఇప్పుడు అది ఉండదులేండి, మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవాలి అది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కంపెనీ ఏ పేరు మీద చేశారో ఆ పేరు ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ లేదంటే సెలెక్ట్ కంపెనీలోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. అది ఉంది సార్, పేరు ఉన్నది కదా, రైట్. అప్పుడు మీరు ఏం చేస్తారంటే గేట్ ఆఫ్ టాలీకి వచ్చేయండి. నేను ఎంట్రీ సేవ్ చేయలే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, Alt F2 నొక్కండి. Alt F2 డేట్ చేంజ్ చేయడానికి. ఎవరికైతే సేవ్ అవ్వట్లేదో నోట్ చేసుకోండి ఈ పాయింట్. మీకు ఎప్పుడైతే వోచర్ అనేది సేవ్ అవ్వలేదో డేట్ అనేది రాంగ్ లో ఉంది అని అర్థం. డేట్ అనేది రాంగ్ లో ఉంది, ఆ వార్నింగే వస్తుంది మీకు కూడా. హేమలత గారు అన్మ్యూట్ చేసుకోండి, మీకు అదే పాయింట్ అయినా? అవును సార్, నాకు కూడా అదే ప్రాబ్లం. గేట్ ఆఫ్ టాలీకి వచ్చి Alt F2 క్లిక్ చేయండి. ఇలా చేంజ్ పీరియడ్ అని వస్తుంది చూడండి, ఇలా ఉండాలి. 1st April 2024 to 31st March 2025 ఈ డేట్ ఉండాలి. ఎందుకంటే మనది ఫినాన్షియల్ ఇయర్ ఇది, ఎందుకంటే మనం 24 లో ఉన్నాం కాబట్టి. నోట్ చేసుకోండి, Alt F2 నోట్ చేసుకోండి, మంచి పాయింట్స్ ఇవి. Alt F2లో ఈ డేట్ ఉండాలి, ఈ పీరియడ్ ఉండాలి. 1st April 24 to 31st March 25 ఉంటేనే
మీకు ఎంట్రీ సేవ్ అవుతుంది, లేకపోతే ఇబ్బంది అవుతుంది. సో ఓచర్లోకి వెళ్తున్నాను, రిసిప్ట్ ఎంట్రీ మళ్ళీ వేస్తున్నాను, నాకు సేవ్ అవ్వలేదు. సో 4 lakhs ఎంటర్ ఎంటర్ ఎంటర్, ఇలా యాక్సెప్ట్ ఎస్ఆర్నో రావాలి. ఎప్పుడైతే వచ్చిందో ఎంటర్ చేయండి. చూడండి ఇక్కడ మనకి ఎంటీ అయిపోయింది, రిసిప్ట్ ఎంట్రీ ఎంటీ అయిపోయిందా లేదా? నిహారిక గారు సార్ అది పీరియడ్ చేంజ్ చేశాను కానీ నాది అవ్వట్లేదు. మళ్ళీ ఊప్స్ అని వస్తుందా, వార్నింగ్ అని వస్తుందా? అంతే సార్. ఓకే, మీరు ఆల్ట్ కేలోకి వెళ్ళండి, కంపెనీ ఆల్టర్లోకి వెళ్ళండి. మీ కంపెనీని ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ శ్యామ్ అండ్ కో కాబట్టి నేను శ్యామ్ అండ్ కో ఓపెన్ చేశా. ఓకే సార్. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 24 అయినా ఉంది, 1 April 24 అయినా ఉంది మీకు? 21 అని ఉంది. యా, చేంజ్ చేయండి, 1 April 24 అని ఇవ్వండి. కిందను కూడా బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ లో కూడా అదే డేట్ ఇచ్చి సేవ్ చేసేయండి. ఓకే సార్. ఇచ్చి సేవ్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు అయింది సార్. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఎంట్రీ వేయండి, 100% అయిపోద్ది. ఓకే సార్, నేను ట్రై చేస్తాను. యా, ఇవ్వండి 1 April 24 అని రావాలి. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ చూద్దాం. హ్యాండ్ రైజ్ రిమూవ్ చేసేయండి నిహారిక గారు. ఇఫ్ నాట్ క్రియేటెడ్ వాట్ టు డూ సార్? ఏంటి క్రియేట్ చేయకపోతే? లెడ్జర్ సార్, లెడ్జర్ క్రియేట్ చేయాలి మంజుల గారు. లెడ్జర్లో అది క్రియేట్ చేయలేదు అనుకోండి, మనకు అక్కడ కనిపించదు. అప్పుడు బ్యాక్కి వెళ్ళి క్రియేట్ చేసుకుంటే చాలు. లెడ్జర్ మీకు తెలుసు కదా క్రియేట్ చేయడం. ఏదైతే మీరు క్రియేట్ చేయలేదో 100% మీరు చేసేస్తారులేండి. ఇఫ్ ఇన్ కేస్ వరస్ట్ సినారియోలో మనం మర్చిపోయాం అనుకోండి, మళ్ళీ లెడ్జర్లోకి వెళ్ళి క్రియేట్ చేసేస్తే సరిపోద్దండి మంజుల గారు. నెక్స్ట్ పాయింట్, ఫర్నిచర్ పర్చేస్. మనం ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఒక ఫర్నిచర్ పర్చేస్ చేస్తుంది. మరి పర్చేస్ చేస్తే కంపెనీకి డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా? త్రివేణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి మేడం. ఇప్పుడు లెడ్జర్ అది క్రియేట్ చేయాలని చెప్పేసి అన్నారు కదా, అంటే ఫస్ట్ కంపెనీ, తర్వాత లెడ్జర్, తర్వాత ఓచర్ కదా. అంటే లెడ్జర్ లో జస్ట్ నేమ్స్ ఉంటాయి, ఓచర్ లో అమౌంట్ ఉంటుంది, ఇంతే కదా సార్ మీరు చెప్పేది? అంతేనండి. అంటే మనం ఫస్ట్ నేమ్స్ తోని లెడ్జర్ క్రియేట్ చేసిన తర్వాత అమౌంట్ తోని ఓచర్ క్రియేట్ చేయాలి. ఆ ఓచర్ ఏంటి వస్తుందా పోతుందా ఆర్గనైజేషన్ కి అనేది ఉంటుందా? లెడ్జర్ లో ఏమో నేమ్స్ ఉంటాయి, అవి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా రిసిప్ట్ అంటే అమౌంట్ మనకు వస్తుందా వెళ్తుందా అనేది దాంట్లో ఉండదు. లెడ్జర్ లో కాన్సెప్ట్ ఉండదు, ఓచర్ కి మాత్రమే డబ్బులు వస్తున్నాయి పోతున్నాయా. లెడ్జర్ అంటే అండర్ గ్రూప్స్ గ్రూప్స్. ఓకే, ఇండైరెక్ట్ ఇన్కమా లేకపోతే డైరెక్ట్ ఇన్కమా ఈ టైప్ లో ఉంటుందండి. ఓకే, లెడ్జర్ అంటే అది. ఓచర్ అంటే ప్రతి రూపాయి వస్తుందా పోతుందా అంతే. అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ క్లాస్ లో కంపెనీ క్రియేట్ చేయడం అట్లా నేర్పించారు, తర్వాత లెడ్జర్ చెప్పారు, నెక్స్ట్ ఇప్పుడు ఓచర్ చెప్తున్నారు. అయితే మనం ఫస్ట్ క్రియేట్ చేసిన కంపెనీ తీసుకొని ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు, అవన్నీ అట్లనే ఉంటాయి కదా సార్? అంటే ప్రతిసారి కంపెనీ క్రియేట్ చేసి చేసేది ఏమి ఉండదు కదా సార్, మామూలుగా డైలీ వర్క్ చేసే వాళ్ళకైతే ఒకసారి క్రియేట్ చేసిన కంపెనీలోనే ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. చాలు. కానీ క్లాసెస్ ఏంటంటే ప్రతిసారి క్రియేట్ చేయిస్తూనే ఉంటాను, ఎందుకంటే మర్చిపోకూడదని. ఓకే, మ్యూట్ అయిపోండి మేడం. ఫర్నిచర్ అసెట్స్. సో అసెట్స్ వస్తుంది, రిసిప్ట్ అంటే ఫిక్స్డ్ అసెట్స్. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కొంటే మనకి ఫర్నిచర్ వస్తుంది. కరెక్టే శాంతి, నువ్వు బాగా చెప్పావు, కొంటే మనకి ఫర్నిచర్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు డబ్బుల్ని మాత్రమే బ్రెయిన్లో పెట్టుకోండి. ఓచర్ వేసేటప్పుడు ఎప్పుడైనా అది పేమెంట్ అయినా రిసిప్ట్ అయినా, మళ్ళీ చెప్తున్నా, క్యాష్ని బుర్రలో పెట్టుకోండి. ఇప్పుడు కంప్యూటర్ పర్చేస్ చేస్తున్నాం, ఏం పర్చేస్ చేస్తున్నాం? ఫర్నిచరా కంప్యూటరా? ఫర్నిచర్. కంపెనీ ఇక్కడ ఏం కొంటుంది? ఫర్నిచర్ కొంటుంది. కంపెనీకి డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా కొంటే? అది చూసుకోవాలి. ఫర్నిచర్ వస్తుంది బాగానే ఉంది, కానీ ఫర్నిచర్ని పక్కన పెట్టండి, ఫర్నిచర్ని చూడకూడదు. మీరే ఎంట్రీలు ఎప్పుడైనా వేసినప్పుడు క్యాష్ని దృష్టిలో పెట్టుకోండి. కంపెనీ ఫర్నిచర్ కొంటుంది కాబట్టి కంపెనీకి డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా?
100% పోతున్నాయి. పోతే పేమెంటా రిసిప్టా? 100% పేమెంట్. ఇదిగోండి పేమెంట్లోకి వెళ్ళా. ఫర్నిచర్ దేంతో కొంటున్నాం? క్యాష్. కాబట్టి అకౌంట్లో క్యాష్ తీసుకోండి. అకౌంట్లో ఎప్పుడు క్యాష్ ఏనండి. మీరు పైన ఫర్నిచర్ ఇద్దామన్నా అది రాదు, గుర్తుపెట్టుకోండి. క్యాష్. ఏం పర్చేస్ చేస్తున్నాం? ఫర్నిచర్. ఎంత పెట్టి పర్చేస్ చేస్తున్నాం? అమౌంట్ ఎంత? 35,000. సో 35,000 అమౌంట్లో వేసి చూడండి, ఇక్కడ క్యాష్ ఉంది చూసారా? 4 lakhs క్యాపిటల్ అదే కదా తెచ్చాడు త్రివేణి గారు. జాగ్రత్త కేర్ఫుల్గా వినండి, మీరు అడిగిన డౌట్. చూడండి 4 lakhs క్యాపిటల్ పెట్టాడు. ఈ 4 lakhs నుంచే కదా ఫర్నిచర్ 35,000 పెట్టుకుంటున్నాడు. ఈ క్యాష్ అమౌంటే కదా 4 లక్షలు పెట్టాడు బిజినెస్ స్టార్ట్ చేయాలని. ఈ 4 లక్షల నుంచి ఎంత అమౌంట్ తీసాడు? 35,000 ఫర్నిచర్ కొనడానికి తీస్తున్నాడు. ఈ 35,000 క్యాష్కి యాడ్ అవ్వాలా, కట్ అవ్వాలా? మీ దగ్గర 4 లక్షలు ఉన్నాయి. 4 లక్షల్లో నుంచి 35,000 పెట్టి ఫర్నిచర్ కొంటున్నారు. యాడ్ అవ్వాలా, కట్ అవ్వాలా? అంటే కట్ అవ్వాలి. చూడండి, ఎంటర్ చేయగానే మీ క్యాష్ అనేది డిడక్ట్ అయ్యింది 3,65,000. మీరు యాజ్ ఏ అకౌంటెంట్గా మీరు ఎంట్రీలు ఎప్పుడైనా వేసినప్పుడు మీరు గమనించాల్సింది ఇదే. ఎంట్రీ వేసేసామని కాదు, క్యాష్ యాడ్ అవుతుందా, కట్ అవుతుందా? అది అకౌంటెంట్కి ఉండవలసిన మెయిన్ ప్రిన్సిపల్. వాడికి ఉండవలసిన మెయిన్ థింగ్ అదే ఉండాలి. అంతేగాని ఎంట్రీ వేసేసామా చేసేసాం కాదు, క్యాలిక్యులేట్ అవ్వాలి. అది మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నానండి. ఎంటర్ చేసే బదులు నేను Ctrl+A క్లిక్ చేసా, సేవ్ అయిపోయింది. అందుకే మీకు లాస్ట్లో యాక్సెప్ట్ ఎస్ఆర్నో రాలే, నేను సేవ్ చేస్తాను డైరెక్ట్గా. సో ఫర్నిచర్ కొనేసాం. నెక్స్ట్ ఏంటి? కంప్యూటర్ పర్చేస్. పేమెంటా రిసిప్టా? కొంటున్నాం కాబట్టి పేమెంట్. పైన క్యాష్, కిందన కంప్యూటర్. అమౌంట్లో 25,000 వేసేయండి. నెక్స్ట్ రెంట్ పెయిడ్. నెక్స్ట్ ఏంటి? మీరే రెంట్ పే చేస్తున్నారు ఆఫీస్కి సంబంధించి. పే చేస్తున్నామంటే డబ్బులు వస్తున్నాయా, పోతున్నాయా? పోతున్నాయి. పే చేస్తున్నాం కాబట్టి క్యాష్ పోతుంది. మీరు క్యాష్ని దృష్టిలో పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, క్యాష్ వస్తుందా, పోతుందా? క్యాష్ పోతుంది కాబట్టి పేమెంట్. అకౌంట్లో క్యాష్, పైన క్యాష్ వేస్తాం, కింద రెంట్ పెయిడ్ వేస్తాం, అమౌంట్లో అమౌంట్ వేసేస్తాం. నెక్స్ట్ నెట్ బిల్ పే చేస్తున్నారు. మీరు పే చేస్తున్నారు కాబట్టి ఇది కూడా పేమెంటే. పే చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఫీజు రూపంలో డబ్బులు వస్తున్నాయి ఆర్గనైజేషన్కి. ఫీజు రూపంలో ఆఫీసర్కి లేదా ఆర్గనైజేషన్కి డబ్బులు వస్తే పేమెంటే రిసిప్టా? డబ్బులు వస్తే రిసిప్ట్. నెక్స్ట్ డొనేషన్ రూపంలో కూడా డబ్బులు వస్తున్నాయి, రిసిప్ట్. ప్రింటర్ పర్చేస్ చేస్తున్నాం, కొంటే డబ్బులు వస్తున్నాయి, పోతున్నాయా? పేమెంట్. మీరు ఎంట్రీ వేసినప్పుడు అది పేమెంటా, రిసిప్టా 100% చెక్ చేసుకున్న తర్వాతే ఎంట్రీలు వేయండి. అర్థమవుతుందా? రైట్. నేను కంప్యూటర్ పర్చేస్ వేసేస్తున్నానండి. క్యాష్, కంప్యూటర్ మొత్తం టైప్ చేయవసరం లేదు. సిఓ అని కొడితే చూడండి మనకి లిస్టులో వచ్చేసింది. కంప్యూటర్. అమౌంట్ ఎంత? 25,000. ఎంటర్, Ctrl+A. పేమెంట్లో వేసేసాను, కొంటున్నాం కాబట్టి. నెక్స్ట్ ఏంటి? రెంట్ పెయిడ్. ఇది కూడా పేమెంటే కాబట్టి పైన క్యాష్, కిందన రెంట్. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అకౌంట్లో మీకు క్యాషే వస్తుంది. మీరు పైన రెంట్ పెయిడ్, కంప్యూటర్ పర్చేజ్, ఫర్నిచర్ పర్చేజ్ అని టైప్ చేద్దామన్నా రాదు, ఎర్రర్ అయిపోద్ది. పైన ఎప్పుడు క్యాషే తీసుకోండి. రెంట్ పెయిడ్ ఎంత అంటున్నాడు? 10,000 కాబట్టి నేను 10,000 తీసుకుంటున్నా. రెంట్ పెయిడ్. Ctrl+A అయిపోయింది. నెక్స్ట్ ఎంట్రీ ఫీజు రిసీవ్డ్. డబ్బులు వస్తున్నాయి. ఎంట్రీ వేసే ముందు డబ్బులు వస్తున్నాయా, పోతున్నాయా అనేవి చెక్ చేసుకోండి. డబ్బులు వస్తున్నాయి. ఫీజు రిసీవ్డ్ అంటే రిసిప్ట్లో వెయ్యాలి. పొరపాటున మీరు పేమెంట్లో వేస్తారనుకోండి, రాంగ్ అయిపోద్ది, చూసుకోండి. డబ్బులు వస్తున్నాయి, క్యాష్. ఫీజు రూపంలో ఇప్పుడు చూడండి, ఫీజు ఎంత వస్తుంది? ఫీజు రూపంలో డబ్బులు 9,000 వస్తుంది. ఈ 9,000 క్యాష్కి యాడ్ అవ్వాలా, కట్ అవ్వాలా? 3,30,000 ఉంది ఇప్పుడు క్యాష్. రెంట్ పేర్లు, నెట్ బిల్ పేర్లు, కంప్యూటర్లు, ఫర్నిచర్ ఇవన్నీ పే చేయగా మన దగ్గర ఉన్న క్యాష్ 3,30,000. తర్వాత కొన్ని రోజుల పైకి ఏంటి? ఫీజు రూపంలో డబ్బులు వచ్చి ఒక 9,000. ఈ 9,000 క్యాష్కి యాడ్ అవ్వాలా, కట్ అవ్వాలా? యాడ్ అవ్వాలి. యాడ్ అవుతుందో లేదో చూడండి. 30,000 ఉంది, 39,000 అవ్వాలి. యాడ్ అయింది కాబట్టి కరెక్ట్. Ctrl+A. నెక్స్ట్ పాయింట్ డొనేషన్ రిసీవ్డ్. ఇది కూడా రిసిప్టే. ఎంట్రీ చేసే ముందు అది రిసిప్ట్లో ఉందా, పేమెంట్లో ఉందా చెక్ చేసుకోండి. డొనేషన్ రిసీవ్డ్, రిసిప్ట్లోనే ఉన్నాను. అమౌంట్ ఎంత? 25,000. Ctrl+A. నెక్స్ట్
కంట్రోల్ ఏ. నెక్స్ట్ పాయింట్ ప్రింటర్ పర్చేజ్. ప్రింటర్ పర్చేజ్ 3500. మరి ప్రింటర్ పర్చేజ్ ఎందులో వేసుకోవాలి? ప్రింటర్ పర్చేజ్ పేమెంట్లో వేసుకోవాలి. కొంటే పేమెంట్ కదా, కొంటే డబ్బులు పోతున్నాయి కదా. నేను పొరపాటున రిసిప్ట్లో వేస్తున్నాను. ప్రింటర్ పర్చేజ్డ్ 3500 కొంటున్నాను. కొంటే డబ్బులు వస్తున్నట్ట పోతున్నట్టు. మరి పోతే ఎందులో వేయాలి? పేమెంట్లో వేయాలి. కానీ నేను ఎందులో వేసాను? రిసిప్ట్లో వేసాను. చూడండి, ఎంటర్ చేశాను, కంట్రోల్ ఏ, సేవ్ చేసాను కూడా. అంటే లాస్ట్ ఎంట్రీ రాంగ్ చేశాను. ఇప్పుడు గేట్ ఆఫ్ టాలీకి వద్దాం. ఎందులోకి వచ్చాను? గేట్ ఆఫ్ టాలీకి వచ్చాక నేను రాంగ్ చేసిన ఎంట్రీని కరెక్ట్ చేయడం ఎలా? ఇదిగోండి, ఓచర్ కిందనే మీకు డే బుక్ అని కనిపిస్తుంది చూడండి. ఓచర్ కిందనే డే బుక్. ఈ డే బుక్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఓచర్ టైప్ అని చెప్పి పేమెంట్లు 3, రిసిప్ట్లు 4 అని చెప్పి మనకి ఇక్కడ అమౌంట్లు కూడా కనిపిస్తున్నాయి. మీరు బాగా గమనిస్తే ఫర్నిచర్ పేమెంట్ సరిపోయింది, కంప్యూటర్ పేమెంట్ సరిపోయింది, రెంట్ పేడ్ పేమెంట్ సరిపోయింది, శ్యామ్ రిసిప్ట్ ఓకే, ఫీజు రిసీవ్డ్ ఓకే, డొనేషన్ రిసిప్ట్ ఓకే. కానీ ప్రింటర్ పర్చేజ్ రిసిప్ట్ ఏంటి? ప్రింటర్ కొంటున్నాం అంటే పేమెంట్, కొంటున్నాం అంటే క్యాష్ పోతుంది కాబట్టి అది పేమెంట్. ఈ లాస్ట్కి వచ్చి ఎంటర్ నొక్కండి. ఓపెన్ అయింది చూసారా? ఇప్పుడు పేమెంట్ షార్ట్ కట్కి F5 కదా, నేను రిసిప్ట్లో ఉన్నాను, నేను F5 నొక్కగానే అది పేమెంట్ అయిపోయింది చూడండి. ఎప్పుడైతే పేమెంట్ అయ్యిందో సేవ్ చేయాలి, మర్చిపోకండి. చాలా మంది సేవ్ చేయరు. సేవ్ కన్ఫామ్గా చేయండి, కంట్రోల్ ఏ. ఇప్పుడు చూడండి, ప్రింటర్ పర్చేజ్ ఎందులోకి వెళ్ళిపోయింది? రిసిప్ట్ నుంచి పేమెంట్లోకి వెళ్ళిపోయింది. అర్థమైందా ఈ పాయింట్? వెరీ ఈజీ అండి. 1-2 పాయింట్లు బుర్రలో పెట్టుకోండి. ఓచర్ వేసినప్పుడు కంపెనీకి డబ్బులు వస్తే రిసిప్ట్, కంపెనీ నుంచి డబ్బులు పోతున్నాయంటే పేమెంట్. బస్ అకౌంట్లో ఎప్పుడు క్యాష్, అది పేమెంట్ అయినా రిసిప్ట్ అయినా అకౌంట్లో ఎప్పుడు పైన ఏం వేసుకుంటున్నాం? క్యాష్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది బ్యాలెన్స్ షీట్లోకి వెళ్దాం. అంటే ఈ కంపెనీ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా చెక్ చేసుకుందాం. సో బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి ఎంటర్ చేద్దాం. ఇటు చూడండి, మనకి లయబిలిటీస్ అని కనిపిస్తుంది, ఇటు సైడ్ అసెట్స్ అని కనిపిస్తుంది, మధ్యలో ఒక లైన్ ఉంది. ఓకే, ఇటు సైడ్ లయబిలిటీస్ కింద మీరు బాగా గమనిస్తే ప్రాఫిట్ అండ్ లాస్ 24,000 ఎంత వచ్చింది? ప్రాఫిట్ అండ్ లాస్ 24,000. ఎటువైపు వచ్చింది? మనకి లయబిలిటీస్ సైడ్ వచ్చింది, అసెట్స్ వైపు రాలే. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది లయబిలిటీస్ వైపు వస్తే ఆ కంపెనీ ప్రాఫిట్లో ఉంది అని అర్థం. గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ మీకు లయబిలిటీస్ వైపు షో చేసింది అనుకోండి, ఆ కంపెనీ ప్రాఫిట్లో ఉంది. ఎంత ప్రాఫిట్లో ఉంది? 24,000 ప్రాఫిట్లో ఉంది. ఇదే ప్రాఫిట్ అండ్ లాస్ మీకు అసెట్స్ వైపు షో చేసింది అనుకోండి, ఆ కంపెనీ లాస్లో నడుస్తుంది అని అర్థం. గుర్తుపెట్టుకోండి, అసెట్స్ వైపు షో చేస్తే ఇదే ప్రాఫిట్ అండ్ లాస్, ఆ కంపెనీ లాస్లో నడుస్తుంది అని అర్థం. ఓకే, సో ఇప్పుడు ఈ కంపెనీకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అంటే ప్రాఫిట్ వచ్చింది. ఎంత అమౌంట్ ప్రాఫిట్ వచ్చింది? 24,000 ప్రాఫిట్ వచ్చిందండి. ఇది ప్రాబ్లం నెంబర్ 1. వావ్, అందరూ మంచిగా రిప్లైస్ ఇస్తున్నారండి. వెల్ డన్ అండి, వెల్ డన్. శాంతి చూడమ్మా, ఓచర్లో మనం తప్పుగా వేసుకుంటే ఎస్కేప్ చేసి గేట్ ఆఫ్ టాలీకి వచ్చా. ఓచర్లో తప్పుగా వేసుకుంటే ఈ ఓచర్ కిందనే ఉంటుంది డే బుక్. మళ్ళీ చెప్తున్నాను వినండి, ఓచర్లో తప్పుగా వేసుకుంటే డే బుక్లోకి వెళ్ళండి. ఇక్కడుండి మీరు ఐడెంటిఫై చేసేయచ్చు, ఫర్నిచర్ పేమెంటా రిసిప్టా. మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే సరిపోద్ది. లేదా అమౌంట్స్ ఏమైనా రాంగ్ ఉన్నాయా, అమౌంట్స్ కూడా చెక్ చేసుకోండి. మీ దగ్గర ఫైల్స్ ఉంటాయి, రిపోర్ట్లు ఉంటాయి, బిల్స్ ఉంటాయి. ఆ బిల్స్ని చెక్ చేసుకుంటూ క్యాలిక్యులేట్ అయిందా లేదా, మన దగ్గర ఉన్న పేపర్కి ఇక్కడ ఉన్న ఎంట్రీకి క్యారీ ఫార్వర్డ్ అవుతుందా, టాలీ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. అంతే. ఇందులోకి వచ్చి మీరు ఎంటర్ చేశారనుకోండి, పేమెంట్ది రిసిప్ట్ అవ్వాలన్నా రిసిప్ట్ పేమెంట్ అవ్వాలని ఇక్కడ చెక్ చేసుకోండి. ఇది పేమెంటా రిసిప్టా? పేమెంట్ కాబట్టి సరిపోయింది, F5 సేవ్. అలా మీరు ఎంట్రీస్ చెక్ చేసుకుంటే డే బుక్లో సెట్ అయిపోద్ది. త్రివేణి మేడం అడగండి. సార్ ఈ ఫిక్స్డ్ అసెట్స్ అని ఉంది కదా సార్, ఇందాక మీరు చూపెట్టిన దాంట్లో ఫిక్స్డ్ అసెట్ మేడం? డిఫరెన్స్ ఏంటి సార్? బ్యాలెన్స్ షీట్ లోనే సార్.
ఫిక్స్డ్ ఫిక్స్డ్ అండ్ కరెంట్ అసెట్స్ ఉన్నాయి కదా, అంటే అవి 63,500 3,60,000 ఉంది కదా, అది అంటే ఆ ఫిక్స్డ్ అసెట్ ఏంటి, కరెంట్ అసెట్స్ ఏంటి చూపిస్తాను చూడండి. ఫిక్స్డ్ అసెట్ అంటే 63,500 వాల్యూ చేసే అసెట్స్ మన ఆర్గనైజేషన్ లో ఉన్నాయి. 63,500 అంటే మెటీరియల్ సార్, మెటీరియల్ ఐ మీన్ కంప్యూటర్, ప్రింటర్ ఇట్లా అవి అసెట్స్ మేడం. ఇదిగోండి ఎంటర్ చేస్తే ఇదిగోండి 3 ఉన్నాయి ఈ ఆఫీస్ లో. కంప్యూటర్ 25,000, ఫర్నిచర్ 35,000, ప్రింటర్ 3,500. ఇలాగా ఆఫీస్ లో ఏవైతే అసెట్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓవరాల్ అమౌంట్ 63,500 వాల్యూ చేసే అసెట్స్ ఉన్నాయి అని అర్థం. అదే కరెంట్ అసెట్స్ అనుకోండి, మనకి క్యాష్ ఆఫీస్ లో 3,40,500 ఉంది అని అర్థం. అదే బ్యాంక్స్ వచ్చాయి అనుకోండి, బ్యాంకులు కూడా కనిపిస్తాయి. టాపిక్స్ వస్తాయి, అడగండి సార్. ఎన్ని ఓచర్స్ మనం ఎన్ని ఓచర్స్ చేయొచ్చు సార్ ఒక రోజుకి? లిమిట్ ఉందా ఇంకేమైనా? అన్లిమిటెడ్, లిమిట్లెస్ లిమిట్లెస్, ఇది అన్లిమిటెడ్, లిమిట్లెస్, ఎంతైనా వేసుకోవచ్చు. మీ ఓపిక. మళ్ళీ మనమే క్రాస్ చెక్ చేసుకోవాలి, మీ ఓపిక. ఏదైనా ప్రాబ్లం ఉందా లేదని క్రాస్ చెక్ చేసుకోవాల్సింది కూడా మనమే ఉంటుంది. అంతే అంతే సార్. సార్ ఇప్పుడు ఇట్లా చేస్తున్నాం కదా మనం, ఈ యాప్ యాక్చువల్లీ టాలీ యాప్ జిఎస్టీ వాళ్ళకు గవర్నమెంట్ కి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తుందా? ఇది చూడండి, ఇది మీరు దాంట్లోనే చేయాలి, లైసెన్స్డ్ దాంట్లోనే చేయాలి. వన్ థింగ్, మీరు రిపోర్టింగ్ చేయాలన్నా ఏదైనా మీరు లైసెన్స్డ్ దాంట్లోనే చూపించుకోవాలి. ఇక్కడ ఏంటంటే మీకు డేట్స్ చేంజ్ అవ్వు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు, ఆల్రెడీ మీరు అడిగారు, మరి ఎవరు అడిగారు తెలియదు. ఈ డెమో సర్వర్ కి ఒరిజినల్ సర్వర్ కి డిఫరెన్స్ ఏంటి, ఇందులో చేసుకొని రిపోర్ట్స్ చూపించుకోవచ్చు కదా అని. ఇక్కడ తేడా ఏంటి అంటే డేట్ ఏంటి. ఇక్కడ చూడండి, మనకి డేట్ 1 ఏప్రిల్ 24 అని ఉందా వోచర్ లో. ఈ డేట్ అనేది 1వ తారీఖు 2వ తారీఖు వరకు ఇది తీసుకుంటది. ఈ రోజు డేట్ ఎంత, 8. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 8 అని ఇచ్చాను అనుకోండి, తీసుకోదు, ఎందుకంటే డెమో సర్వర్ కాబట్టి. బట్ రియల్ సర్వర్ అయితే, అదే ఒరిజినల్ సాఫ్ట్వేర్ అయితే ఇక్కడ డేట్ తీసుకుంటది. ఎందుకంటే 8వ తారీఖున ఏ ఎంట్రీలు అయ్యాయి, ఏ పేమెంట్లు అయ్యాయి, ఏ రిసిప్ట్లు అయ్యాయి అనేది ఇక్కడ చూడండి. ఇగో డేట్ అని F2 ఉంది, దీని షార్ట్ కట్ కి F2. ఇప్పుడు నేను F2 నొక్కా, ఇప్పుడు డేట్ ఎంత 8/4/2024 ఎంటర్ చేస్తే చూడండి అవ్వట్లే. నేను ఎంటర్ నొక్కుతున్నా, కీబోర్డ్ లో ఎంటర్ చేస్తున్నాను, అవ్వదు. ఎందుకంటే 1వ తారీఖు 2వ తారీఖు మాత్రమే తీసుకుంటది ఈ డెమో సర్వర్ కాబట్టి. బట్ రిమైనింగ్ డేట్స్ అనేవి ఇది తీసుకోదు, ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ మోడ్. రియల్ అయితే మీకు డేట్స్ తీసుకుంటాయి, ఎందుకంటే మీరు ఎంట్రీలు వేసినప్పుడు డేట్ వైజ్ మనం ఎంట్రీలు అయ్యాలి. ఏ వైజ్ ఆర్గనైజేషన్ లైసెన్స్డే తీసుకొని వాడాలి. ఇప్పుడు మాది కూడా, మా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మేము ఆర్గనైజేషన్ కి మా 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మేము ఒరిజినల్ సాఫ్ట్వేర్ తీసుకుని రన్ చేస్తున్నాం. మా జిఎస్టీ నెంబర్స్ 25,000 మేడం. ఇయర్లీ ఉంటుంది, ఇయర్ కి 25,000. ఇప్పుడు స్టూడెంట్ 25,000 పెట్టుకోలేడని చెప్పే శ్యామ్ సుందర్ గోయింకా గారు ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ మోడ్ అనేది పెట్టారు అన్నమాట. కాకపోతే డేట్స్ అనేవి అవ్వవు. ఇప్పుడు చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయనుకోండి, చిన్నగా ఏదో ఒక 1-2 lakhs ఇట్లాంటివి చేసేవి దీంట్లో వాడుకోవచ్చు సార్ ఇట్లా వితౌట్ అమౌంట్. వాళ్ళు ఏం చేస్తారంటే ఆడిటర్ ని మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళు ఆడిటర్ కి సంవత్సరానికి ఒక 1,500 2,000 ఇచ్చేసి వాళ్ళు బిల్లులు ఇచ్చేస్తారు, వాళ్ళు ఎంట్రీలు వేసేసుకుంటారు. లేదా నెలకి ఎంత అని చెప్పి ఇస్తారు ఆడిటర్స్ కి, అంతే తప్ప ఈ టాలీ అయితే మనం ఇది వాడడానికి ఉండదు, ఇంకా అవసరం లేదు. చిన్న ఆర్గనైజేషన్ కి అయితే అవసరం లేదు. ఇప్పుడు అబౌట్ 10 lakhs మంత్లీ వాళ్ళకి టర్న్ ఓవర్ ఉంటుంది, అబౌట్ 10 lakhs అలాగా వాళ్ళైతే వాడాలి, ఎందుకంటే రిపోర్ట్స్ చూపించాలి కాబట్టి. హేమలత గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ నాకు ప్రాఫిట్ 23,200 వచ్చింది సార్, 24 రాలేదు. 23,200 సార్. మీరు చేసిందే రైట్ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు చేసిందే రైట్. ఓకే సార్. నాది ఎక్కడ తప్పైంది? నెట్ బిల్ పెయిడ్ 800. ఎక్కడ వేసాను నేను? నెట్ బిల్ పెయిడ్ అయ్యలేదు నేను ఎంట్రీ. చూసారు ఇక్కడ గమనించారా? 800 ఎంట్రీ లేదు ఇక్కడ. మీదే రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. 23,200 సార్, అదే రైట్ ఆన్సర్. ఇప్పుడు నేను వేస్తాను చూడండి. ఇదిగోండి, నేను మర్చిపోయాను కదా నెట్ బిల్ పెయిడ్.
ఇప్పుడు ఆ, చూడండి, ఓచరు పేమెంటే కదా, నెట్ బిల్ పెయిడ్ అంటే పేమెంట్. నెట్ బిల్ ఎంత పే చేస్తున్నాను? 800. కంట్రోల్ ఏ. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్ళాను. ఇదిగోండి కనిపిస్తుంది ఆన్సర్ 23,200. కనిపిస్తుంది సార్. చూసారు 800 తగ్గింది. 24,000 ఉండేది నాది. మరి 800 నేను నెట్ బిల్ పే చేసేసరికి ప్రాఫిట్ తగ్గిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మ్యూట్ చేసుకోండి. శారద గారు అన్మ్యూట్ చేసుకోండి. శారద గారు అన్మ్యూట్ చేసుకోండి. శారద గారు అన్మ్యూట్ చేసుకోండి. అడగండి మేడం. సార్ ఒకసారి రిసిప్ట్ లో 2 times డబుల్ ఎంట్రీ అయిందనుకోండి సార్, దాన్ని డిలీట్ ఇలా చేయాలని చూసాను. అయితే కింద ఆల్రెడీ అదే చేసా, కింద ఆప్షన్ కూడా ఉంది, అది సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తే వెళ్ళిపోయిందని చెప్పి ఇంకా ఆగిపోయా సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ గుడ్. కావ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. సో కంపెనీ లెడ్జర్ ఓచర్ డిఫరెంట్ గా క్రియేట్ చేసుకుంటున్నాం కదా. అవును. ఈ ఓచర్ పర్టికులర్ కంపెనీకి ఎట్లా లింక్ అప్ అవుతుంది? ఆ కంపెనీ ఓపెన్ లో ఉంటది కాబట్టి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏది చూడండి, నేను బ్యాక్ వస్తాను. ఇక్కడ 2 కంపెనీలు ఉన్నాయి, చైతన్య అండ్ శ్యామ్ అని ఉన్నాయా? కానీ ఈ రెండిట్లో ఏ కంపెనీ ఓపెన్ లో ఉంది? శ్యామ్ అండ్ కో. కాబట్టి ఆ శ్యామ్ అండ్ కోలోనే అన్ని క్రియేట్ అవుతాయి. లెడ్జర్ అయినా ఓచర్ అయినా మీరు ఏది క్రియేట్ చేయాలన్నా ఆ కంపెనీలోనే క్రియేట్ అవుతాయి. ఓకే ఓకే, థాంక్స్. మ్యూట్ చేసుకోండి. యా శాంతి వేసేసాను. శాంతి అదే నేను వదిలేసాను, వేసేసాను. రిపీటెడ్ వచ్చిందంటే ఆల్ట్ డి, రిపీట్ గా వచ్చింది అనుకోండి, ఆ ఎంట్రీ దగ్గరికి వెళ్ళి ఆల్ట్ డి నొక్కండి, అయిపోద్ది. థ్యాంక్ యూ శాంతి, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు నేను ప్రైమ్ చేస్తేనండి. ERP9 వాళ్ళు వినియండి, సెకండ్ సమ్ చేసేస్తాను. ఈ లోపు మీరు సెకండ్ సమ్ చేసేయాలి. ప్రైమ్ వాళ్ళు సెకండ్ సమ్ చేసేయాలి. నేను చేసే లోపు మీరు ఫినిష్ చేసేయాలి సెకండ్ సమ్. ఆన్సర్ కూడా నాకు పెట్టేయాలి టక్కుమని. ERP9 లో నేను సెకండ్ సమ్ చేస్తున్నాను. బిజినెస్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? సెకండ్ సమ్ కిరణ్. కిరణ్ పేరు మీద కంపెనీ క్రియేట్ చేయాలి. సో వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, Alt F3, క్రియేట్ కంపెనీ. కిరణ్ పేరు మీద క్రియేట్ చేస్తున్నాను. కిరణ్, ఎంటర్ ఎంటర్ ఎంటర్, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. ఎస్కేప్ చేయండి. లెడ్జర్ క్రియేట్ చేయాలంటే అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జర్, సింగిల్ లెడ్జర్ లో క్రియేట్. సో కిరణ్ క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. ప్రింటర్ పర్చేస్ లేదా బుక్స్ పర్చేస్ అని ఉంటుంది మీ దగ్గర, అదైనా తీసుకోండి. ఫిక్స్డ్ అసెట్ పర్చేస్ అని వస్తే ఫిక్స్డ్ అసెట్ తీసుకోండి. ఓకేనా? కంట్రోల్ ఏ. మీ దాంట్లో బుక్స్ పర్చేస్ అని ఉంటుంది, మీరు బుక్స్ పర్చేస్ అయినా తీసుకోవచ్చు, పర్లేదు. బట్ ఫిక్స్డ్ అసెట్ అని ఇవ్వండి, గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ ఏ. నెక్స్ట్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్. స్టేషనరీ ఎక్స్పెన్సెస్, స్టేషనరీ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ శాలరీ పెయిడ్, శాలరీ పెయిడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ రెంట్ పెయిడ్, రెంట్ పెయిడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, రెంట్ పెయిడ్. ఓకే, ఇది రెంట్ రిసీవ్డా? రెంట్ రిసీవ్డ్ అండి, రెంట్ పెయిడ్ కాదు. నేను రెంట్ రిసీవ్డ్ అని రాసుకుంటున్నాను. ఇండైరెక్ట్ ఇన్కమ్, కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. సరిపోయింది. కంట్రోల్ ఏ. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. కంట్రోల్ ఏ. పవర్ బిల్ పెయిడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. పెయిడ్ అంటున్నాం కాబట్టి కంట్రోల్ ఏ. వాటర్ బిల్ పెయిడ్, పే చేస్తున్నాం కాబట్టి ఎక్స్పెండిచర్, ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. కంట్రోల్ ఏ.
పిట్టి ఇన్కమ్ డబ్బులు వస్తున్నాయి, పిట్టి ఇన్కమ్, ఇన్కమ్ అని క్లియర్గా మెన్షన్ చేశాను కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్, పిట్టి ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, కంట్రోల్ ఏ. ఓకే, ఇప్పుడు అమౌంట్లు వేసేద్దాం ఓచర్లోకి వెళ్ళి. ఎస్కేప్ చేసుకొని బ్యాక్ రండి, గేట్ ఆఫ్ టాలీకి వచ్చేసాం. సో ఇప్పుడు ఓచర్లోకి వెళ్దాం. సో గేట్ ఆఫ్ టాలీ నుంచి ఓచర్లోకి వెళ్ళాలంటే ఇక్కడ చూడండి, అకౌంటింగ్ ఓచర్స్ అని కనిపిస్తుంది కదా. ERP9లో అయితే అకౌంటింగ్ ఓచర్స్లోకి వెళ్ళండి, ఎంటర్. పేమెంట్ అయితే F5, రిసిప్ట్ అయితే F6. సో ఫస్ట్ ఎంట్రీ డబ్బులు కంపెనీకి వస్తున్నాయి. మిస్టర్ కిరణ్ అనే వ్యక్తి కంపెనీలో డబ్బులు పెడుతున్నాడు కాబట్టి కంపెనీకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి పైన క్యాష్, కిందన కిరణ్. ఫస్ట్ ఎంట్రీ ఎప్పుడు F6 అండి, F5లో వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. 2,50,000 అమౌంట్. ఇక్కడ చూడండి, నాకు ఎంట్రీ సేవ్ అవ్వదు, ఇక ఇలా వస్తుంది ఎర్రర్. మీకు కూడా ఇలా ఎర్రర్ వచ్చినట్టయితే డేట్ కెనాట్ బి బిలో ద ఫినాన్షియల్ ఇయర్ బిగినింగ్ డేట్ అని చెప్పి ఇలా వచ్చింది అనుకోండి, ఎస్కేప్ చేసుకొని గేట్ ఆఫ్ టాలీ దగ్గరకు వచ్చేయండి. Alt F2 క్లిక్ చేయండి, షార్ట్ కట్కి Alt F2. నేను ఆల్రెడీ చెప్పాను డేట్ చేంజ్ చేయడానికి షార్ట్ కట్కి Alt F2. ఇక్కడ చూడండి, నాకు 22-23 అని ఉంది, నేను మారుస్తున్నాను 1/4/2023 టు 31st March 2025. 24 కదా, 1/4/2024 టు 31st March 2025. 1 year సరిపోయింది కదా ఫినాన్షియల్ ఇయర్, April 1st to 31st March. ఎంటర్. ఇప్పుడు చూడండి, 1st Aprilకి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎంట్రీ సేవ్ అవుతుంది. క్యాష్ కిరణ్ 2,50,000, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పాయింట్, ప్రింటర్ పర్చేజ్ 8,000, పేమెంట్ క్యాష్, ప్రింటర్ 8,000. అర్థమవుతుందా? పేమెంట్లు ఎందుకు వేసానంటే ప్రింటర్ కొంటున్నాం, కొంటే డబ్బులు పోతున్నాయి కాబట్టి పేమెంట్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పాయింట్, స్టేషనరీ పర్చేజ్, ఇది కూడా పేమెంటే, 2,500. స్టేషనరీ పర్చేజ్ 2,500, కంట్రోల్ ఏ. పేమెంట్లోనే వెయ్యాలి ఎందుకంటే కొంటుంటే డబ్బులు పోతున్నాయి కాబట్టి పేమెంట్. నెక్స్ట్ శాలరీ పెయిడ్, ఇది కూడా పేమెంటే, క్యాష్ శాలరీ పెయిడ్ 10,000, కంట్రోల్ ఏ. నెక్స్ట్ రెంట్ రిసీవ్డ్, డబ్బులు వస్తున్నాయి, మనకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి రిసిప్ట్లోకి వెళ్ళాలి. F6 నొక్కాను, రిసిప్ట్, క్యాష్, రెంట్ రిసీవ్డ్, రెంట్ పెయిడ్ కాదు, రెంట్ రిసీవ్డ్. అమౌంట్ ఎంత రెంట్ రిసీవ్డ్? 15,000 అండి, 15,000, 15,000 ఎంట్రీ వేసేసి కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఎంట్రీ కమిషన్ రిసీవ్డ్, ఏంటి ఇది కూడా డబ్బులు వస్తున్నాయి అందుకే F6, రిసిప్ట్లోనే ఉన్నాను. కమిషన్ రిసీవ్డ్ అమౌంట్ ఎంత? 8,000, కంట్రోల్ ఏ. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇది కూడా అమౌంట్ వస్తుంది, పైన క్యాష్, రిసిప్ట్లోనే ఉన్నాను అందుకే 3,000. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 3,000 అయినా ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఎస్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పాయింట్ పవర్ బిల్ పెయిడ్, పేమెంట్, పవర్ బిల్ పెయిడ్, పెయిడ్ అంటున్నాం కాబట్టి పేమెంట్, క్యాష్, పవర్ బిల్ పెయిడ్ అమౌంట్ ఎంత? 3,250, 3,250, కంట్రోల్ ఏ. సున్నాలు కేర్ఫుల్గా వేయండి. నెక్స్ట్ పవర్ బిల్ అయిపోయింది. వాటర్ బిల్ పెయిడ్, ఇది కూడా పేమెంటే, క్యాష్, వాటర్ బిల్ పెయిడ్ 750 రూపాయలు, కంట్రోల్ ఏ. నెక్స్ట్ వాటర్ బిల్ పెయిడ్ తర్వాత పిట్టి ఇన్కమ్, ఇన్కమ్ అంటే డబ్బులు వస్తున్నాయి, 2,600 వస్తుంది, పిట్టి ఇన్కమ్, క్యాష్, పిట్టి, నేను పేమెంట్లు ఉండిపోయాను, F6 నొక్కాను, పిట్టి ఇన్కమ్ అమౌంట్ ఎంత? 2,600, కంట్రోల్ ఏ. ఓకే, ఎంట్రీలు అన్నీ వేసేసాను. ఇక్కడ మరి రాంగ్ వస్తే ఎక్కడికి వెళ్ళి చేంజ్ చేయాలి సార్? ఇక్కడ రాంగ్ వస్తే ఎక్కడికి వెళ్ళి చేంజ్ చేయాలి సార్ అంటే చూడండి, మీకు డిస్ప్లే అని చెప్పి కింద కనిపిస్తుంది, ఏమనుంది? డిస్ప్లే. నోట్ చేసుకోండి. ఓచర్లో ఎంట్రీలు ఇప్పుడు వేసే ఓచర్ ఎంట్రీలు ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి? మార్పులు చేర్పులు ఉంటే
ఎక్కడికి వెళ్ళి ఎడిట్ చేయాలి అంటే ఇదిగోండి ERP9 వాళ్ళు అయితే డిస్ప్లేలోకి వెళ్ళండి. తర్వాత చూడండి సెకండ్ ఆప్షన్ డే బుక్ ఏమైనా కనిపించింది, డే బుక్లోకి వెళ్ళండి. ఇదిగోండి మీకు పేమెంట్లు రిసిప్ట్లు అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఈ అమౌంట్లు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, అమౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా. అర్థమవుతుందా? అమౌంట్స్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి ఆన్సర్ చెక్ చేస్తున్నాను. 12,100 వచ్చిందా మీకు? 12,100 పురుషోత్తం గారు సెకండ్ ప్రాబ్లం ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిటే కాకపోతే 12,100 రావాలి ప్రాఫిట్. $12,100 ఎవరికి వచ్చిందో వాళ్ళది రైట్ ఆన్సర్. 12,100. విజయ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ నాకు అన్ని ఎంటర్ చేశాను కానీ క్యాష్ ఇక్కడ అమౌంట్ పడడానికి రావట్లేదు సార్. ఎందులోనున్నారు మీరు? ప్రైమా ERP9? ప్రైమ్ సార్. ప్రైమ్లో పేమెంట్ ఎంట్రీ దగ్గర, రిసిప్ట్ ఎంట్రీ దగ్గర. పేమెంట్ ఇది పేమెంట్ కొట్టడం వలన సార్. పేమెంట్ ఉంది మీరు సార్. FI దగ్గర ఉన్నారా? ఎక్కడ మీకు అకౌంట్లో రావట్లేదా? ఇదిగోండి సార్ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ అకౌంట్ దగ్గర క్యాష్ అని రావట్లేదా మీకు? క్యాష్ కొట్టాను సార్. ఇక్కడ అమౌంట్ కొట్టడానికి నాకు అమౌంట్ రాదు, క్యాష్ ఎంటర్ చేయండి చెప్తాను. ఎంటర్ చేశాను సార్. క్యాష్ ఎంటర్ నొక్కండి. నొక్కాను సార్. కిందకి వచ్చిందా? కిందకి రాలే, ఇంకా పైన ఉంది అది. కిందకి రాలేదు సార్. ఎంటర్ చేయండి మరొకసారి. వచ్చిందా? ఇప్పుడు ఆ క్యాష్ తోటి ఏం పేమెంట్ జరుగుతుంది? పర్టికులర్స్ అన్ని ఒక్కొక్కటి ఇవ్వాలి. పర్టికులర్స్ ఇచ్చిన తర్వాత అమౌంట్ లో అమౌంట్ వేయాలి. మరి పైన అమౌంట్ చూపించాలి కదా సార్. పైన అమౌంట్ ఉండాలి. మీరు ఫస్ట్ ఎంట్రీ అయినా వేస్తున్నారు, రిసిప్ట్ ఎంట్రీ అయినా వేస్తున్నారు. క్యాపిటల్ అమౌంట్ ఏనా? క్యాపిటల్ అమౌంట్. F6 లోకి వెళ్ళండి. ఫస్ట్ ఎంట్రీ ఎప్పుడు F6 క్యాష్ కంపెనీకి వస్తుంది. మిస్టర్ కిరణ్ అనే వ్యక్తి కంపెనీలో డబ్బులు పెడుతున్నాడు 2,50,000. అంటే కంపెనీకి డబ్బులు వస్తున్నాయి. కంపెనీకి డబ్బులు వస్తే రిసిప్ట్. ఫస్ట్ ఎంట్రీ ఎప్పుడు రిసిప్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. F6 పైన క్యాష్ ఎంటర్ చేయండి. పార్టీస్ దగ్గరికి రండి. పర్టికులర్స్ దగ్గర కిరణ్ అని ఇవ్వండి. కిరణ్ ఇచ్చి ఎంటర్ చేయండి. సార్ ఇక్కడ కిరణ్ రావట్లేదు. అయితే నేను ఫస్ట్ క్యాపిటల్ అని నొక్కినట్టున్నాను సార్. కిరణ్ అని నొక్కకుండా క్యాపిటల్ నొక్కాను. అది మారుస్తాను అని చెప్పి క్యాపిటల్ అకౌంట్ ఇవ్వాలి, అప్పుడైతే అవుతుంది. అది చేయండి. ఓకే సార్. అన్మ్యూట్ చేసుకోండి. ఫస్ట్ నేను అమౌంట్ అది రిసీట్ తీసుకోకుండా పేమెంట్ చేశాను. నేనా సార్? అచ్చా మీరా? ప్రైమా ERP9 మీది? ERP9 లోనైతే డిస్ప్లే చూడండి. హెడ్స్ అన్ని ఇదిగోండి ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుంది. జనరల్ లెడ్జర్ లో ఫస్ట్ అన్ని హెడ్స్ తీసుకోలేదండి, అందుకని ప్రాబ్లం వచ్చింది. కొడుతున్నారు అని నాకు తర్వాత అర్థమైంది. లెడ్జర్ క్రియేట్ చేస్తేనే ఓచర్లు కనిపిస్తాయి. మీరు లెడ్జర్ లో క్రియేట్ చేయకుండా నేను అమౌంట్ వేసేస్తాను ఓచర్లు అంటే ఇది రావు. ఎందుకంటే ఇది అంతా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఫస్ట్ ఎంట్రీ చాలా మంది రాంగ్ చేస్తారు, అందుకే చెప్తున్నా. ఫస్ట్ ఎంట్రీ కంపెనీలోకి డబ్బులు తీసుకొస్తారు, కంపెనీలోకి డబ్బులు వస్తున్నాయి కదా రిసిప్ట్. బిజినెస్ స్టార్ట్ అవ్వాలంటే కంపెనీలోకి డబ్బులు పెట్టాలి కాబట్టి రిసిప్ట్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఎంట్రీ ఎప్పుడైనా. సో సెకండ్ సమ్ ఆన్సర్ కూడా మీకు చూపించాను బ్యాలెన్స్ షీట్లో 12,100.
సో ఇవి రెండు సమ్స్ అండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా?